హాయ్ హలో నమస్తే మిత్రమా అందరికీ మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో అందరికీ తెలుసు మరి ఎంత తక్కువ పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మరి ఇన్ని రోజులు ఆగి మళ్ళీ అరకొర పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి అందరూ అభ్యర్థులు కూడా గమనించాలి. ఎందుకంటే ఖచ్చితంగా మెగా డిఎస్సి అని చెప్పారు కాబట్టి 11,000 తోటి దీన్ని మెగా డిఎస్సి అంటారా? మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి సీఎం గారు చెప్పినట్టుగానే 4,500 పైగా మూతబడిన స్కూళ్ళని తెరిపించాలని చెప్పడం జరిగింది. తెరిపించి కూడా దాంట్లో ఒక్కొక్క టీచర్ని నియామకం చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా మనకు అసెంబ్లీలో సింగిల్ టీచర్కి అదనంగా మళ్ళీ ఇంకో టీచర్ని చేర్చాలని మనకు చేర్చుతామని కూడా ప్రసంగించడం జరిగింది. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా మార్చి తర్వాత భారీ సంఖ్యలో రిటైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆ రిటైర్మెంట్తో ఏర్పడేటువంటి ఖాళీలు అదేవిధంగా ఈ మూతపడ్డటువంటి స్కూళ్ళని తెరిపించేటటువంటి 4,500 పైగా ఉన్నటువంటి స్కూళ్ళు మూతపడ్డవి వాటిని తెరుస్తానని చెప్పారు. అవి 4,500 పైగా పోస్టులు. అదేవిధంగా సింగిల్ టీచర్ ఉన్న ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలల్లో ఇంకొక టీచర్ని అలాట్మెంట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా 20,000కు పైగా టీచర్ పోస్టులు అనేవి వేకెన్సీ కాబోతాయి జూలై తర్వాత. కాబట్టి మీరు ఇప్పుడు డిఎస్సి జూలైలో ఎగ్జామ్ పెట్టినా కూడా రిక్రూట్మెంట్ అయ్యేసరికి నవంబర్ వరకు వెళ్తుంది. కాబట్టి ఆలోపు ఖాళీలు అయ్యేటువంటి పోస్టులు మొత్తం కూడా కలుపుకొని ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్లని యాడ్ చేసి మీరు మెగా డిఎస్సి వేయాలని అభ్యర్థుల తరపు నుంచి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మెగా డిఎస్సినే వేస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అభ్యర్థులు మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు మెగా డిఎస్సి కావాలా, మినీ డిఎస్సి కావాలనేది తేల్చుకోండి. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనే, థ్యాంక్ యూ వెరీ మచ్.